కాళ్ళ పగుళ్ళు లేదా పాదాహరిత అంటారు. దీనివల్ల వేళ్ళలో ఫంగస్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తుంటాయి. వీటి వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి. ముఖ్యంగా వేళ్ళు పగుళ్ళు లేదా పాదాలు పూర్తిగా పగిలిపోవడం వల్ల రకరకాల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వీటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారిను కాళ్ళు శుభ్రంగా సబ్బుతో కడుక్కునవలెను. ముఖ్యంగా పడుకునే ముందు సబ్బుతో జాగ్రత్తగా వేళ్ళు, పాదాలు జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలను. మనం శరీర భాగాలన్నింటినీ శుభ్రపరిచినంతగా జాగ్రత్తలు లేదా దృష్టి పాదాలపైన మనం కేంద్రీకరించలేకపోతాము. కావున తప్పకుండా పాదాలపైన మనం దృష్టి పెట్టినట్టయితే, జాగ్రత్త తీసుకున్నట్టయితే పాదాలు పగలడం, వేళ్ళల్లో చేరడం లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం అనేది దాదాపుగా జరగదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంటే ఈ కాళ్ళ పగుళ్ళు కొంతవరకు నివారించవచ్చు. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ లేదా జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. మామూలుగా కాళ్ళ పగుళ్ళే కదా అని చెప్పేసి తేలిగ్గా తీసుకుంటుంటాము. కానీ కాళ్ళ పగుళ్ళు కొన్ని సందర్భాల్లో వాటి నుంచి రక్తం కారడం, చీము కారడం, కాళ్ళు పుండ్లు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల రకరకాల జబ్బులు ఎదురవుతాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ రావడం లేదా సెప్టిక్ రావడం, కొన్ని సందర్భాల్లో సెప్టిసీమియా అయి కొన్ని సందర్భాల్లో కాళ్ళు సెప్టిసీమియా అయి నడవలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాళ్ళు వాపు రావడం, నడిచే పరిస్థితి లేకపోవడం సంభవిస్తుంది. కాబట్టి కాళ్ళ పాదాలను, అరికాళ్ళను ముఖ్యంగా చాలా జాగ్రత్తగా పరిశుభ్రపరచుకొని ఎప్పటికప్పుడు టవల్తో తుడుచుకొని ఆరినాక పడుకోవడం మంచిది. అయినప్పటికీ కూడా కాళ్ళ పగుళ్ళు లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే, సోకినట్టయితే మనం కొన్ని రకాల మందులు వాడి వాటిని నివారించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకుని సింపుల్గా వాడేటటువంటి కొన్ని రకాల మందులు ఉన్నాయి. వాటికి కావలసినటువంటి మూలికలు: మాని పసుపు ఒక 20 గ్రాములు, తర్వాత చందనం 20 గ్రాములు, తర్వాత తేనె మైనము అని మార్కెట్లో దొరుకుతుంది. లేత పసుపచ్చ రంగులో గడ్డల్లాగా ఉంటుంది. అది తీసుకొని మనం వేడి చేసినట్టయితే నూనెలాగా మారిపోతుంది. అందులో ఈ మాని పసుపు, చందనం, తేనె మైనంలో కలిపేసి మిక్స్ చేసినట్టయితే పేస్ట్ లాగా ఒక రకమైనటువంటి క్రీమ్ లాగా తయారవుతుంది. అలా తయారైనటువంటి క్రీమ్ని ఒక మంచి శుభ్రమైనటువంటి సీసాలో లేదా డబ్బాలో భద్రపరచుకొని వాడుతూ ఉండాలి. ఏ విధంగానంటే, సాయం సమయంలో పడుకునే ముందు కాళ్ళను పూర్తిగా సబ్బు నురుగుతో వేళ్ళ మధ్యలో అరికాళ్ళని చాలా జాగ్రత్తగా కడిగేసి, ఆ తర్వాత టవల్తో తుడుచుకొని పూర్తిగా తడి ఆరిపోయిన పిమ్మట మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మందును పెట్టినట్టయితే చాలా వరకు ఈ కాళ్ళ పగుళ్ళ నుండి లేదా వేళ్ళ మధ్యలో చేరేటటువంటి ఫంగస్ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తగ్గే వరకు ఈ విధంగా రోజు సాయంత్రం కాళ్ళను శుభ్రపరచుకొని తడి ఆరిన తర్వాత మందు పెట్టుకున్నట్టయితే ఈ కాళ్ళ పగుళ్ళు, పాదాహారి తగ్గే అవకాశం ఉంది. ఇంకా రెండవ చిట్కా ఏంటి అంటే, దానికి గాను గంధం దొరుకుతుంది. శ్రీగంధం ప్లస్ దాంతోపాటుగా ఛాయ పసుపు, అలాగే వ్యాస్లిన్ జెల్లీ అని దొరుకుతుంది. పెట్రోలియం వ్యాస్ అని దొరుకుతుంది. ఈ గంధం పౌడరు తర్వాత పెట్రోలియం జెల్లో కలిపి ఫేస్ లాగా తయారు చేసుకొని కాళ్ళను మామూలుగా పరిశుభ్రపరచుకొని ప్రతిరోజు పడుకునే ముందు మందు పెట్టినట్టయితే
చాలా వరకు తగ్గుతుంది. ఉదయం లేవగానే కాళ్ళను మళ్ళీ సబ్బు నురుగుతో స్నానం చేసే ముందు పరిశుభ్రపరచుకున్నట్టయితే త్వరగా తగ్గుతుంది. ఏ విధంగానైనా రాత్రి ఉదయం సబ్బు పెట్టుకొని కాళ్ళను పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. అలా చేసినట్టయితే కాళ్ళ పగుళ్ళు వేళ్ళ మధ్యలో చేయడం, ఫంగస్ రావడం అనేది వస్తే పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ తగ్గని పరిస్థితి ఎదురైనట్టయితే తప్పకుండా మంచి ఆయుర్వేద డాక్టర్లని, వైద్యులని సంప్రదిస్తే తగిన సూచనలు, వారు చెప్పిన చికిత్సలు పాటించినట్టయితే ఈ కాళ్ళ పగుళ్ళ నుంచి, ఫంగస్ బారిన పడే అవకాశం నుంచి తప్పించుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి శ్రోతలారా, ఈ విధంగా చెప్పినటువంటి జాగ్రత్తలు, చికిత్సలు పాటిస్తూ మీ పాదాలని ఈ ఫంగస్ బారి నుండి పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.